ఫోటోషాప్‌లో థంబ్‌నెయిల్ చేయాలంటే చాలా కష్టపడతారు. చాలా వెయిట్ చేస్తారన్నమాట. ఎలా చేయాలి? ఏంటి? అస్సలు అర్థం కాదు. ఈ 8 మినిట్స్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా నేను చెప్తాను. బంపర్ ఆఫర్ కూడా లాస్ట్‌లో ఇస్తున్నాను. ఇదైతే మీకు చాలా బాగా యూజ్ అవ్వచ్చు. ముందుగా నేను ఒక పీడిఎఫ్ ఇస్తాను. సో ఈ పీడిఎఫ్‌ని ఏం చేస్తారంటే ఎడిట్ చేసుకోండి. సో సింపుల్‌గా అండ్ అది ఎడిట్ చేయడం కూడా ఇందులో నీకు చూపిస్తానన్నమాట. అంటే పీడిఎఫ్‌ని ఎడిట్ చేస్తే ఇప్పుడు మనకి ఈ థంబ్‌నెయిల్ చేయడం ఎలా వస్తది అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఇందులో చాలా టిప్స్ అయితే మీకు చెప్తాను. ఈ టిప్స్ ద్వారా కూడా మీరు సపరేట్గా ఒక థంబ్‌నెయిల్ చేసుకోవచ్చు. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా నేను ఇచ్చిన పీడిఎఫ్లో టెక్స్ట్లన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ టెక్స్ట్లన్నీ ఏం చేస్తారంటే మనకి రైట్ కార్నర్లో లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసి టీ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి. సో దాని మీద క్లిక్ చేసి మనం ఈ టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ చేసిన వెంటనే మనం టెక్స్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ ఈ టెక్స్ట్ మనకి తెలుగు టెస్ట్ ఎలా వచ్చింది అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఈజీ తెలుగు టైపింగ్ అని కొట్టి అక్కడ ఏదైతే ఇంగ్లీష్లో కొడతారో సో అది మన తెలుగులో వచ్చేస్తుంది. సో నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. 8 మినిట్స్ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇచ్చిన పీడిఎఫ్ ఎలా ఇస్తానంటే ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో ముందుగా ఇచ్చిన పీడిఎఫ్ని సో మీరైతే ప్రతి టెక్స్ట్ మీద ఇప్పుడు వ్యూస్ ఉంది, ఎక్కువ వ్యూ రావడం లేదు, వీటన్నిటి మీద మనం ఏదైతే మనం పెడదాం అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మనకి అది టెక్స్ట్ అనేది ఎడిట్ అవుతుంది. అండ్ మీరు క్రోమ్లోకి వెళ్ళి ఈజీ టైపింగ్లోకి వెళ్ళి మీరు ఏదైతే టెక్స్ట్ కొడతాం అనుకుంటారో ఆ టెక్స్ట్ కొట్టి అక్కడ కాపీ చేసి అండ్ ఈ టెక్స్ట్లో మనం పేస్ట్ చేస్తామన్నమాట. ఒక్కొక్క టెక్స్ట్ మనకి ఏదైతే కావాలో ఆ టెక్స్ట్ అన్నిటిని ఒక్కొక్కటిగా కాపీ పేస్ట్ అయితే చేస్తాము. ఇంతవరకు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, ప్రతి టెక్స్ట్ని మనమైతే డబుల్ క్లిక్ చేసి అందులోనిది రిమూవ్ చేసేసి మన తెలుగు ఈజీ టైపింగ్లో ఉన్న టెక్స్ట్ని తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేస్తుంటాం అనమాట. సో మీకు ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆ కాన్సెప్ట్ని ఇక్కడైతే మీరు రాసుకోండి. అండ్ నా ఫోటో ఉంది కదా, నా ఫోటోని హైడ్ చేసి మీ ఫోటోని పెట్టుకోండి. హైడ్ ఏం లేదు, ఇక్కడ లేయర్ ఆప్షన్లో ఒక కన్ను సింబల్ ఉంటుంది. ఈ కన్ను సింబల్ని ఆఫ్ చేస్తే చాలు, ఏదైతే మీకు అవసరం లేదో అవన్నీ ఆఫ్ అయిపోతాయి. సో లేదు అని అంటే మీరు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకుందామని అంటే టెక్స్ట్లన్నింటినీ ఆఫ్ చేసేసి నా ఇమేజ్ని కూడా ఆఫ్ చేసేస్తే కన్ను సింబల్ మీద క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఒరిజినల్గా టెక్స్ట్ మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ ఆప్షన్ తీసి డ్రాగ్ చేసి ఈజీ తెలుగు టైపింగ్లోకి వెళ్ళి మనం అక్కడ కొట్టి అండ్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ టెక్స్ట్ని ప్లేసింగ్ చేస్తున్నాను. ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక థంబ్‌నెయిల్కి ప్లేసింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్లేసింగ్ బట్టి మనకి ఈ థంబ్‌నెయిల్ అనేది హిట్ అవుతుంది. సో మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకైతే మంచిగా థంబ్‌నెయిల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ చూడండి, యూట్యూబ్ వ్యూస్ ఎక్కువగా రావడం లేదు, ఈ ఒక్క పని చేయండి చాలు, 30 రోజులు చాలు సక్సెస్కి అని అయితే పెట్టాను. సో మీరు ఒక్కొక్క టెక్స్ట్ని మీరైతే ఇలా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నేను ఒక బ్రష్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్తో నేను బ్యాక్గ్రౌండ్స్ని హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు వైట్ కలర్ అంతా బాగాలేదనమాట. ఇవి ఎలా తీసుకోవాలి బ్రో ఇదనంటే ఏం లేదు, ఇక్కడ బ్రష్ అవుట్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే కలర్ తీసుకుంటామో ఆ కలర్ని మనమైతే ఇలా మనం డ్రాగ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి, ఒక న్యూ లేయర్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో మాత్రమే మనకి దేని బ్యాక్గ్రౌండ్ కింద కావాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే మనమైతే డ్రాగ్ చేయాలి. అంతేగాని మనం మీదని డ్రాగ్ చేస్తే మీదని వచ్చేస్తుంది అనమాట. సో గుర్తుంచుకోండి, నేనైతే బ్లాక్ కలర్ తీసుకుని టెక్స్ట్ని హైలైట్ చేద్దామని టెక్స్ట్ మొత్తాన్ని నేనైతే డ్రాగ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా డ్రాగ్ చేయండి, అంటే బ్రషింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్రష్ చేసిన తర్వాత ఒక నార్మల్గా రెక్టాంగిల్ తీసుకున్నాను. నాకు ఇలా రెక్టాంగిల్ బ్యాక్గ్రౌండ్లో కావాలనుకుంటున్నా కాబట్టి నేను రెక్టాంగిల్ తీసుకొని డ్రాగ్ చేసుకున్నాను అనమాట. డ్రాగ్ చేసుకున్న తర్వాత మీద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ఆప్షన్స్ని మనము కరెక్ట్గా పెట్టుకున్నాడు మాత్రం బ్యాక్గ్రౌండ్లో మనకి టెక్స్ట్కి హైలైట్ అయ్యేలాగా మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, సైజ్ ఉంది అండ్ ఎలా కావాలి అని ప్రతి ఒక్కటి అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో మనం దీన్ని డ్రాగ్ చేసుకొని రెక్టాంగిల్ని సో మనమైతే ఇక్కడ ఒక్కొక్కటిగా చూసుకొని మనమైతే పెట్టుకోవాలన్నమాట. లైన్స్ కావాలంటే లైన్స్ అండ్ సైజ్ కావాలంటే సైజ్, అన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఏదైతే చేస్తున్నానో అదే పెట్టుకోండి. లేదు మాకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదనుకుంటే అవసరం లేదనమాట. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాని కలర్ అయితే నేను రెడ్ కలర్ అయితే పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, రెక్టాంగిల్లో నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో మీరు కూడా ఒక రెక్టాంగిల్ కానీ ఏదైనా మన బ్యాక్గ్రౌండ్లో ఒక నార్మల్గా ఒక బాక్స్ లాంటిది ఏదైనా పెట్టాలంటే సింపుల్ అనమాట. సో రెక్టాంగిల్ మీద క్లిక్ చేసి
సో ఇక్కడ చూపిస్తున్నట్టే డ్రాగ్ అయితే చేయాలన్నమాట. వన్స్ డ్రాగ్ చేసిన తర్వాత మనకి మీద ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆప్షన్స్లో మనం వైట్ కలర్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, సో నేనైతే రెడ్ కలర్ పెట్టుకుంటున్నా. కలర్ అనేది ఇంపార్టెంట్. సో మీరు ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇంకొకటి, అండ్ ఇక్కడ మనకి సైజెస్ ఉంటాయి, అండ్ ఇదైతే మనం డ్రాగ్ చేసుకోవచ్చు, అండ్ కర్వ్డ్ కూడా తెచ్చుకోవచ్చు, అండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. మనకి లోపల డాట్స్ ఉంటాయి, డాట్స్ని మూవ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఒకసారి అన్ని డాట్స్ని ఇలా మూవ్ చేయండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఎప్పుడైనా ఫోటోషాప్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మీకు ఉండాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఫోటోషాప్ వస్తుంది, ఏ ఫీల్డ్ అయినా అంతే. సో మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా అయితే నేను రెక్టాంగిల్ అయితే డ్రాగ్ చేసుకుంటున్నా. రెక్టాంగిల్ ఆప్షన్ తీసుకొని కలర్ అయితే వేసుకోండి. స్ట్రోక్ కావాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ లైన్ పెట్టుకోవాలన్నమాట. ఫిల్ కలర్ పెట్టుకోకూడదు, లైన్ పెట్టుకుంటే స్ట్రోక్ వస్తుంది. లేదు మీకు రెక్టాంగిల్గా బాక్స్ కావాలనుకుంటే ఫుల్ కలర్లో పెట్టేసుకోవాలి. అంటే రెక్టాంగిల్లోనే ఆప్షన్స్లోనే మీద కనిపిస్తున్నాయి కదా, ఒక్కొక్కటిగా మనం సెలెక్ట్ చేసుకుంటూ మనమైతే పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ థంబ్నెయిల్ యొక్క పీడిఎఫ్ కూడా నేనైతే ఇస్తాను అనమాట. ఫుల్గా రెక్టాంగిల్ తీసుకున్నాను, నాకు చుట్టూ ఒక బార్డర్ కావాలి, అందుకే నేను వైట్ కలర్ అయితే తీసుకొని లైన్ పెట్టుకుంటున్నా. లైన్ పెట్టుకున్నాక ఏం కావాలి, డాటెడ్ కావాలా లేదంటే డాట్ మామూలుగా లైన్ కావాలా అని నేను పెట్టుకున్నాను అనమాట. నాకు చిన్న డాట్ కావాలనుకున్నా, డాట్స్ అయితే పెట్టేసి చుట్టూ అయితే రెక్టాంగిల్గా నేనైతే బాక్స్ వేసుకున్నాను. ఇది కొంచెం నాకు అవుట్లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో మీరు కూడా ఇలా అయితే మీరు ఇక్కడ సెట్టింగ్స్ అయితే చూసుకోండి, అండ్ స్లోలో పెట్టుకొని కూడా చూసుకోండి, మీకు అయితే అర్థమవుతుంది. లేదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఈ సెట్టింగ్స్ ఏదైతే చేస్తున్నానో అవి మీరు పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. సో అంటే మీకు మీ థంబ్నెయిల్కి ఎలా కావాలో అవుట్పుట్ ఆ విధంగా. అండ్ నేను ఈ థంబ్నెయిల్స్ మీద పాయింట్ టు పాయింట్ అంటే A to Z కూడా చెప్పాను అనమాట. అంటే స్టార్టింగ్ నుండి కూడా చెప్పాను, అవి కూడా చూడవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ థంబ్నెయిల్ అనమాట. అంటే పీడిఎఫ్తో థంబ్నెయిల్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలని నేను చెప్పాను. పీడిఎఫ్ అనేది అందరికి ఇస్తాను, ఐ మీన్ PSD అనేది అందరికి ఇస్తాను. ఖచ్చితంగా అందరూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుండి మీరు ఈ థంబ్నెయిల్ని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్ ప్లేస్లో టెక్స్ట్ని వేసుకోండి, అండ్ ఇమేజ్ ప్లేస్లో ఇమేజ్ వేసుకోండి, అండ్ ఇలా మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతటి ఇదే యూజ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఇమేజ్ కావాలన్నా అది కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సేవ్ అయిపోతుంది, ఐ మీన్ అవి కనిపించకుండా పోతాయి అనమాట. సేవ్ చేయడం ఏం లేదు, ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ కొట్టండి. పీడిఎఫ్లో PSDలో కావాలంటే PSDలో సేవ్ చేయండి, లేదు JPEGలో కావాలంటే JPEGలో సేవ్ చేయండి. JPEGలో సేవ్ చేస్తే మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, PSDలో సేవ్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫైల్ని మాత్రమే మీకైతే నేను సెండ్ చేస్తాను. సో ఇదనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫోటోషాప్ మీద ట్యూటోరియల్ చేయాలని నేను ఎప్పుడున్నో అనుకుంటున్నా, ఈ రోజుకి అదైతే కుదిరిందనమాట. సో కంప్లీట్గా 8 minutesలో మీకు మంచి థంబ్నెయిల్ ఎలా చేయాలన్నది ఒక అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.